వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అనంతపురం జిల్లా భానుడి ప్రకోపానికి ప్రజలు బెంబలెత్తిపోతున్నారు. ఉదయం 11 గంటలైతే చాలా ప్రజలకి రోడ్డుపైకి రాలేకపోతున్నారు. తీవ్రమైన ఎండతో పాటు వడగాలులు వీస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప జనాలు బయటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లిన తగు జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా ఎండల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహమ్మద్ రసూల్ అందిస్తారు. ఎండలు భగభగ మండిపోతున్నాయి, నిప్పుల కొలమిని తలపిస్తున్నాయి. ప్రజలు 11 గంటలైతే రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎండలు బాగా మండిపోతున్నాయి. అటు అనంతపురం అదేవిధంగానే సత్యసాయి జిల్లాల్లో 2 జిల్లాల్లో కూడా బాణుడు యొక్క ప్రతాపానికి ప్రజలు విలువిల్లాడుతున్నారు. ప్రస్తుతం మన చెంత ఇక్కడ అనంతపురం నగరవాసులు ఉన్నారు. ఇక్కడ ఎండల పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అనంతపురంలో ఎండలు ఎలా ఉన్నాయి, ఏంటి? చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు. 11 గంటలు దాటితే బయటకు రావడమే చాలా కష్టము. వయసులో ఉన్నాము, మేమే చాలా కష్టపడుతున్నాము. ముసలి పరిస్థితి చాలా హీనంగా ఉంది. కూలర్లు కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. ఇటువంటి ఎండలు మనం ఎప్పుడూ చూడలేదు మేము. వర్షాలు లేవు, ఈసారి మాకు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. కూలర్లు కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. అటువంటి ఎండలు ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంకే 43 డిగ్రీలు ఎండ వస్తుంది. బయటకు రావాలంటే భయం అవుతుంది మనకి. ముసలి పరిస్థితి ఇంకా చాలా హీనంగా ఉంది. ఒక్కబోతులు ఉన్నాము, మాకు చాలా కష్టంగా ఉన్నాయి ఎండలు. ఎండలు మాత్రం చాలా ఉన్నాయినా. మేము అదే మజ్జిగ, ఎల్లికాయ జ్యూసులు బాగా తీసుకొని నీళ్ళు వాటర్ గీటర్ తాగి బాగా ఆరోగ్యంగా ఉండేదని కొడతాము. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయినా. ఏసీలు కూలర్లు అవి కానీ ఎంత కానీ వాటర్ కానీ ఎండలు మాత్రం బయట జాగ్రత్త వస్తుంది. మనం నీళ్ళు బాగా తీసుకోవాలి. మెయిన్ వాటర్, మజ్జిగ, ఎల్లిది, కర్బూజాకాయలు అవి తీసుకుంటే బాగా ఆరోగ్యంగా ఉంటాం. ఇది మొత్తం పైన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎండల పరిస్థితి. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వృద్ధులు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఈ ఎండ వేడిని తట్టుకునేందుకు ప్రధానంగా కూలర్ల కింద, ఏసీల కింద ఉండాల్సినటువంటి పరిస్థితి. బాగా ధనిక వర్గాలందరూ కూడా ఏసీలు, కూలర్ల కింద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అయితే పేదలకు ఇలాంటి అవకాశం లేవు. కాబట్టి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేటువంటి విధంగా కూడా వారు ఆందోళన వ్యక్తం. ఖచ్చితంగా ఈ విధంగా ఒక నెత్తిన టోపీ లేకోకుండా బయటికి రాలేనటువంటి పరిస్థితి. వచ్చినా కూడా 11-12 గంటల లోపల ఇల్లు చేరుకోవాలి. దాదాపుగా సాయంత్రం 6-7 గంటలైనప్పటికీ రహదారులపైన పూర్తిగా ఎండ వేడిమితో వేడిగాలు వీస్తున్నాయి. ప్రధానంగా ప్రజలు ఇలాంటి వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఇట్లా కర్బూజాకాయలు కావచ్చు, అదేవిధంగానే శీతల పానీయాలు కావచ్చు, వీటిపైన ఆధారపడాల్సి ఉంటుంది. బాగా చల్లని మజ్జిగ వీటన్నింటినీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా టోపీ లేదే బయటకు వస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అనేటువంటి విధంగా అనంతపురం నగరవాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన అనంతపురం జిల్లాలో దాదాపుగా 43 డిగ్రీల మేరకు ఎండలు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా సాధారణంగా మే నెలలో ఇలాంటి ఎండలు చూస్తాము. ఈసారి మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఈ ఎండలను చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి విధంగా నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా నుంచి.